హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాము. ఈ ఫస్ట్ ప్రీవియస్ క్లాసెస్ ఏంటంటే ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాము. గత రెండు క్లాసులో కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలని చూసాం. దాని గురించి సొల్యూషన్స్ అన్నప్పుడు సొల్యూషన్స్లో 3 కైండ్స్ ఉంటాయి. ఆ 3 రకాలు: జనరల్ సొల్యూషన్, పర్టికులర్ సొల్యూషన్, సింగులర్ సొల్యూషన్ అని. తర్వాత నేచర్ ఆఫ్ ది కాన్స్టెంట్ స్వభావం ఏంటో చూసాము. తర్వాత ఇవి సొల్యూషన్ కనుక్కోవడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయని కూడా బ్రీఫ్గా చెప్పుకున్నాం. ఇవి ఏంటంటే వేరియబుల్ సపరబుల్ ప్రాసెస్ మొత్తం 6 ఉన్నాయి కదా. అవి వేరియబుల్ సపరబుల్, తర్వాత హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ అని, లీనియర్ ఈక్వేషన్స్ అని, బెర్నౌలీ ఈక్వేషన్స్ అని ఉన్నాయి కదా. వాటిలో ఫస్ట్ టైప్ ఏంటంటే వేరియబుల్ సపరబుల్. మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చిన వెంటనే దాని యొక్క ఆర్డరు, డిగ్రీ మనం అబ్జర్వ్ చేయాలి. వాట్ ఇస్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx ఈక్వల్ d power x plus y plus x square into e power y. Solve the differential equation dy by dx equal d power x plus y plus x square into e power y. ఫస్ట్ దీని యొక్క ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ ఎంత అంటే 1, డిగ్రీ ఎంత అంటే 1. సో ఇట్ ఈస్ ఎ ఫస్ట్ డిగ్రీ అండ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇంక ఇక్కడ వేరియబుల్స్ అని సపరేట్ అవుతాయని చూసుకోవాలి మనం. ఇక్కడ ఇందులో ఈ ఈక్వేషన్లో వేరియబుల్స్ అనేవి మస్ట్గా సపరేట్ అవుతాయి. ఒకటి dy by dx equal to e power x plus y plus x square into e power y. This is the given equation. This is equal to e power x into e power y plus x square into e power y. e power x plus y ఇలా రాసుకోవచ్చు కదా. This is equal to e power y ని కామన్ తీసాం అనుకోండి, e power y into e power x plus x square. ఇప్పుడు మనకి ఎంత కూడా dy by dx, dyకి వెళ్ళి ఈవైని తీసుకురావచ్చు. డిఎక్స్లో ఈ పవర్ డిఎక్స్లో ఎక్స్లు అన్నీ కూడా ఒక ప్రక్కన రాయొచ్చు. దిస్ సింప్లైస్ ఏమవుతుందంటే dy బై ఈ పవర్ y ఈక్వల్ టు ఈ పవర్ x ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx. ఇప్పుడు వేరియబుల్స్ సపరేట్ అయినాయి. dy by dx ఈక్వల్ డి పవర్ వై ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. ఈ పవర్ వైని డివైకల్ తీసుకొచ్చాం అంటే dy బై ఈ పవర్ వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేది సొల్యూషన్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి అంటే 1 బై ఈ పవర్ వై కదా. 1 బై ఈ పవర్ వై ఎలా పైకి పోతే ఉంటుంది ఈ పవర్ మైనస్ వై ఇంటూ డివై ఈక్వల్ టు e power x plus x square into dx. Integrating both sides. ఏమన్నప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ e power y e power minus y dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ e power x plus x square dx. ఇంటిగ్రల్ ఆఫ్ e power x dx అంటే ఫార్ములా e power x. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ వై మైనస్ వై డివై అంటే మైనస్ ఈ పవర్ వై ఈక్వల్ టు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తూ వచ్చేది ఇది ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ యాడ్ చేయొచ్చు. ప్లస్ ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు వెంటనే. దిస్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ వై ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ సి. ఇలా ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 కదా. ఆ విధంగా ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3. మొత్తం ఒక సైడ్ తీసుకెళ్ళాం అనుకోండి
e power x plus e power minus y plus x cube by 3 plus c equal to 0, which is the required solution for the differential equation dy by dx equal to e power x plus y plus x square into e power y. It is solution. E power x plus e power minus y plus x cube by 3 plus c equal to 0. ఈ కాన్స్టెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలి. యాడ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో ఒక 10 సమ్స్ తీసుకొని ప్రాబ్లమ్ షీట్గా తీసుకొని ఆ 10 సమ్స్ సాల్వ్ చేద్దాం.